सहस्रं वर्तन्ते जगति विबुधा क्षुद्रफलदा न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलं हरिब्रह्मादीनाम् अपि निकटभाजामसुलभं चिरं याचे शम्भो शिव तव పదాంభోజ భజనం. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. ఓ శంభో, ఓ మహాదేవా, ఈ ప్రపంచంలో వేల కొలది దేవతలు ఉన్నారయ్యా. వారిని సేవించిన కోరికలు తీరుస్తారని చెప్తారు. కానీ వారిచ్చే ఫలితాలను గురించి కానీ ఆ దేవతా సమూహాలను కానీ నేను మనస్సులోనే కాదు తండ్రి, కలలో కూడా ఊహించను, తలుచుకోను అని చెప్తున్నారు. నాకు ఏ చిన్న కోరికలు వద్దు, నాకు ఆ పరమతత్వం కావాలి. సహజంగా మానవులకు కోరికలు ఎక్కువే, కానీ మంచిది కావాలి అనుకుంటారు. అలా మాత్రం కోరుకుంటారు. కానీ ఏది మంచిది అంటే సత్యంగా ఎవరికీ తెలియదు. ఉత్తమోత్తమమైన తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఏమిటి? ఉత్తమోత్తమమైన ఫలితాలు కావాలి అని. మరి ఉత్తమోత్తమమైన ఫలితాలు కావాలి అంటే సామాన్య ఫలితాలను వదులుకోవాల్సిందేగా. ఆ చిన్న ఫలితాలను ఇచ్చే వాళ్ళు, ఆ చిన్న దేవతలు నాకు అక్కర్లేదు, నాకు ఉత్తమోత్తమమైందే కావాలి అనుకుంటే నీవే కావాలి, నీ తత్వమే కావాలి, అదే మహోన్నతమైంది అని మాత్రం నాకు తెలుసు. అయితే ఎలా తెలుసుకోవాలి నిన్ను? అందుకోలేనటువంటి ఆ పరమేశ్వర తత్వమే నాకు కావాలి అనుకుంటే దీర్ఘకాలం పాటు జీవులందరికీ మంగళకరమైనది, ఆనంద అనుభూతుల్ని కలిగించేటటువంటి ఆ శివతత్వం నా మనస్సులో స్థిరంగా ఉండాలి. ఆ పరమశివుని పాదాలు నా మనస్సులో భద్రంగా నిలుపుకోవాలి. తత్వజ్ఞానం మాత్రమే నా మనస్సంతా ఆక్రమించి స్థిరంగా ఉండాలి. నా ప్రయత్నమంతా ఆ వైపే సాగేట్లుగా నీవే అనుగ్రహించాలి. చూడండి ఎట్లా వేడుకోవాలి భగవంతుణ్ణి. మానవ స్వభావాన్ని ఆచార్యుల వారు మనస్సులో ఉంచుకొని దానికి తగ్గట్లుగా ఈ శ్లోకాన్ని రచన చేశారు. నమన్యే అంటే ఈ శ్లోకాన్ని పఠించేవాళ్ళు కానీ, వినేవాళ్ళు కానీ, అర్థం తెలుసుకునేటటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరూ నేను అనే అంటాం కదా, అలాగా ప్రతి ఒక్కరూ ఇలా వినేవారు, చదివేవారు, భావార్థాన్ని తెలుసుకునేవారు. ఇలా మనసులో చిన్న చిన్న విషయాలను నేను కోరుకోను అని ప్రతి ఒక్కళ్ళు నిర్ణయం తీసుకోమంటున్నారు. భక్తుడనేవాడు ఇలాగ నిర్ణయించుకోవాలి. ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇతర దేవతలు అనటం వల్ల ఏదైనా విమర్శ వచ్చే ప్రమాదం ఉందేమో. అలాంటి భేదం లేకుండా అందరూ దేవతలు పరమేశ్వర అంశరూపాలే, దానిలో సందేహమేం లేదు. కానీ నాకు పరమాత్మతత్వమే కావాలి, ఇతర విషయాలు వద్దు, కాబట్టి అంశరూపాలు కూడా వద్దు అని చెప్తున్నారు. ఇంకా ప్రతి ప్రాణి హృదయంలో ఆయన నెలకొని ఉన్నట్లయితే అందరికీ దగ్గరగా ఉన్నవాడేగా. మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే, అందరికీ దగ్గరగా ఆయన ఉన్నా, ఆయనకు దగ్గరగా అందరం ఉన్నా ప్రయత్నం మరి ఆ వైపు జరగడం లేదు కదా. అవునా? ఇది అందరి అనుభవంలో ఉన్న విషయమేనా? మరి శ్రద్ధ కూడా ఆ వైపు ఉండాలి కదా. అలా ఉండడం లేదు కదా. శివ పాదాలే నా మనోగతాల మీద స్థిరం కావాలి, అది నీ అనుగ్రహంతోనే సాధ్యం అని ఆ భక్తుడు పరమ శరణాగతి చెయ్యాలి. అతి సుందరంగా, అతి అందంగా శంకరాచార్యులు ఈ శ్లోకాన్ని రచరించారు. మానవుడి మనస్సుని పరమేశ్వరుని మీద ఒక్కసారి గనక మళ్ళీతే చాలండి, ఆ జీవుడు ఇంకా ఏదైనా అందుకోగలుగుతాడు. అందుకోలేని స్థితి అనేదే ఉండదు. ఈ శ్లోకంలో తెలిపేటటువంటి విషయమే ఈ కుబేరుని యొక్క వృత్తాంతం చెప్తున్నారు.
కుబేర జన్మ, అసలు ఇప్పుడు కుబేరుడు అనేవాడి జన్మ ఇంతకు ముందు ఎలా ఉంది అంటే, ఇప్పుడు మామూలుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే లక్ష్మీ కుబేర వ్రతాలు, ఈ కుబేరుడికి సంబంధించినటువంటి గొప్ప పూజలు, హోమాలు ఏమో చాలా ఉన్నాయి. ఈ కుబేరుడు కాకతాళీయంగా భక్తుడైపోయాడు. ఎలా అంటే ఈయన పూర్వజన్మల 3 జన్మల గురించి చెప్తున్నారు. యజ్ఞదత్తుడు కుమారుడుగా ఒక జన్మలో ఉన్నాడు. పేరేమో గుణనిధి. ఆ యజ్ఞదత్తుని కుమారుని పేరు గుణనిధే, కానీ ఏమాత్రం సద్గుణాలు లేనటువంటి వాడు. అందువల్ల తండ్రి కూడా అతని బాధ, అతని పోరు పడలేక ఇంటి నుంచి తరిమేశాడు. ఇంకా అతని ఆగడాలకు అంతే లేదు. ఇంకా ఒక శివాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న ధనాన్ని కూడా దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. దొంగతనాలకు అంతే లేదు, ఏకంగా శివాలయంలోనే దొంగిలించే ప్రయత్నం చేశాడు. రాత్రిపూట కదా దొంగతనం అంటే, చీకటిగా ఉంది. మరి చిన్న ఒత్తి ఉంటే దొంగతనం చేయటానికి సరిపోవట్లేదని చెప్పేసి ఆ పైన కండువా తీసి కొంచెం చించేసేసి నూనెలో తడిపేసేసి బాగా వెలిగించాడు. ఆ ఒంటి మీద వస్త్రం పెద్ద ఒత్తి చేశాడు కదా, పెద్ద కాంతి బాగా విస్తారంగా కనిపించింది. చాలా బాగుంది, ఇప్పుడు దొంగతనం చేయటానికి వీలుగా ఉందనుకున్నాడు. కానీ ఆ వెలుగుకి, ఆ ప్రకాశానికి, అలికిడికి గొప్ప పక్కన కాపలాదారులు ఉంటారు కదా, గొప్పగా బలంగా ఉండేవాళ్ళు, వాళ్ళు లోపలికి వచ్చారు. పట్టుకున్నారు. ఊరుకుంటారా? పట్టుకున్నారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన విచారణ చేశాడు. విచారణ చేస్తే ఇతడు పెద్ద గజ దొంగ, ఎన్నో తప్పులు చేశాడు అని చెప్పేసి తెలుసుకొని మరణశిక్ష వేసేశారు రాజుగారు. సరే, మరణశిక్ష వేసిన తర్వాత శివాలయంలో వెలుగు క్షణకాలం పెంచినందుకు మళ్ళీ మరుజన్మ వచ్చింది కదా. ఆ మరుజన్మలో దంబుడు అనేటటువంటి మహారాజుగా జన్మించాడు. చూడండి, చేసేది తప్పుడు పనే, కానీ శివాలయంలో వెలుగు పెంచినందుకు మహారాజుగా జన్మించాడు. అలా రాజుగా పుట్టడమే కాదు, పూర్వజన్మ అనేది ఎవరికి గుర్తు వచ్చే అవకాశమే లేదు కదా. అటువంటి అసంభవము నిజంగా మాట్లాడితే ఎవరికి గుర్తురాదు. కానీ ఈ గుణనిధికి జన్మంతా గుర్తొచ్చి ఆ దంబుడనే మహారాజు గారికి ఈ శివాలయంలో వెలుగు కొంచెం పంచినందుకే ఈ రాజుగా నాకు జన్మొచ్చింది అని గుర్తు చేసుకొని దేశమంతా శివారాధనలు జరపాలి అని భక్తి ప్రజల్లో బాగా పెంచే ప్రయత్నం చేశాడు. మరి ఆ రాజుగారి శరీరం కూడా గతించిపోతుంది కదా ఒకనాటికి. ఈ దంబుడు కూడా చనిపోయాడు. మళ్ళీ మరుసటి జన్మ ఏంటో తెలుసా? అలకాపురి అనే గొప్ప రాజ్యం, అది బాగా ధనవంతుల యోగ్యమైన రాజ్యం. అటువంటి రాజ్యానికి రాజుగా పుట్టాడు. అంతేకాదు, ఈ 2 జన్మల మళ్ళీ పూర్వజన్మ సంస్కారాలన్నీ గుర్తుకు కూడా వచ్చినాయి. ఆ సంస్కారం ఎంత గొప్పదో అర్థం చేసుకుని ఇంకా దేశానికి భక్తి బాగా పెంచాలి, భక్తే కాదు జ్ఞానపరంగా కూడా బోధ చెయ్యాలి అని ఎక్కడ పడితే అక్కడ చక్కగా అందరికీ భక్తిలో ముంచి జ్ఞానబోధ చేశాడు. ఆ తరువాత దానికి ఫలితంగా విశ్రవసుడు అనే మహర్షికి పుత్రుడిగా జన్మించాడు. అదంతా సజ్జనులు ఉండే స్థానం, మహర్షి ఉండే స్థానం అంటే సజ్జనులు ఉండేటటువంటి స్థానం కదా. మహర్షికి కొడుకుగా పుట్టాడు అంటే ఏమైనా శివతత్వాన్ని సాధించాలి, ఆ పరమేశ్వరుడితో పాటుగా కలిసి ఉండే స్థితిని సాధించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. కాశీకి వెళ్ళి కూర్చున్నాడు. ఉగ్ర తపస్సు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యేదాకా తపస్సు చేశాడు. ఆ ప్రకాశాన్ని, ఆ రూపాలను, ఆ దర్శనాన్ని దర్శించలేకపోయాడు. ఆ వెలుగుని, ఆ ప్రకాశాన్ని, పార్వతీ పరమేశ్వరుల రూపాలను దర్శించలేకపోయాడు. అప్పుడు వేడుకున్నాడు, స్వామి నేను నిన్ను దర్శించుకోలేకపోతున్నందుకు ఇంకెందుకు ఈ జన్మ? నిన్ను కనలేని నా జన్మ వృధా కదా తండ్రి అని ఆర్తిగా దుఃఖించాడు, ప్రార్థించాడు. అప్పుడు ఆ భక్తుణ్ణి పరమశివుడు దయతో స్పృశించాడు. వెంటనే దృష్టి కలిగింది, శివుణ్ణి దర్శించాడు. కానీ పరమశివుని పక్కన పార్వతీదేవిని చూశాడు. వెంటనే ఆయనకి
పార్వతీదేవి ఈమెవరు, నేను కదా పక్కన ఉండాల్సింది పరమేశ్వరుడి పక్కన, ఈమెవరు అని భక్తి భావం లేకుండా చూశాడు. చూసేసరికి ఆ ఎడమ కన్ను పగిలిపోయిందట. వెంటనే పార్వతీదేవిని పరమశివుడు శాంతంగా చూసి భక్తిభావంతోనే ఉన్నాడు, ఇంకా ఈయనకి జ్ఞానం రాలేదు, జ్ఞాన బోధైతే చేశాడు, ఇంకా పూర్తి జ్ఞానం రాలేదు కాబట్టి ఆ భక్తిగా చూశాడే తప్ప అన్యబుద్ధి ఏమీ లేదు అని భార్యకి చెప్పాడు పార్వతీదేవికి. నేను పుత్రుడిగా స్వీకరించాను, నువ్వు కూడా అంగీకరించాల్సిందే, ఎందుకంటే ఈయన చిన్న ఫలితాలు వద్దు, శివతత్వమే కావాలని నిర్ణయం చేసుకున్నాడు, అందుకని నేను పుత్రుడిగా అంగీకరించాను, నువ్వు అంగీకరించాల్సిందే అని అమ్మవారికి చెప్పాడు. మరలా ఆ భక్తుడికి కూడా ఈమె నీ తల్లి, ఈమె శక్తి చైతన్యం జ్ఞాన రూపిణి, ఈ శక్తితో నీకు ఆ అనుగ్రహం కావాలి, ఆమె అనుగ్రహం కావాలి, తరువాత జన్మలో నీకు చాలా అవసరం ఈ శక్తితోటి, ఈ తల్లితోటి, ఈ జ్ఞాన స్వరూపిణితోటి నీకు అవసరం ఏర్పడుతుంది అని చెప్పి బుద్ధిని అనుగ్రహించాడు. అనుగ్రహించి నీకు త్ర్యంబక సఖః అనే పేరు ఇస్తున్నాను, ఈ పేరుతోటి అంటే నాకు స్నేహితుడుగా ఎప్పుడు ఉండు, త్ర్యంబక సఖః అనే పేరిచ్చి ఉత్తర దిక్కుకి అనేక దేవతాగణాలకు అధిపతిగా చేశాడు. ఉత్తర దిక్కును మొత్తం నువ్వే అధిపతివి అని కొన్ని స్నేహంతో పాటుగా కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చి చిరకాలం స్నేహంగా కలిసి ఉండేటటువంటి కుబేర జన్మ వచ్చింది చివరికి. ఇలాగా కుబేరుడే కాదు, ప్రతి మానవుడు ఈ స్థితికి రావచ్చు అని శంకరులు ఈ శ్లోకం ఎంత గొప్ప సాధన చూడండి, ఈ శ్లోకంలో ఎంత గొప్ప సాధన చెప్పాడు, దానికి ఎన్ని జన్మలు పట్టచ్చు, ఆయన అనుగ్రహం ఎంత ఉంది మనం అవగాహన చేసుకునేలాగా ప్రతి మానవుడికి అందించారు. నేను మాత్రం నీ పాద పద్మములనే ఎల్లవేళలా యాచిస్తూ ఉన్నాను తండ్రి అని భగవంతుణ్ణి ప్రార్థించే స్థితి నా మనసుకు ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. కాబట్టి ఏ జన్మలో ఏది జరుగుతుందో మనకి శివారాధనగా చెయ్యాలి అంటే జన్మ సుకృతాలుండాలి అని చెప్పేది అందుకోసమే. కాబట్టి చేసుకుంటూ వెళ్దాం, భక్తి తన్మయత్వంలో మునుగుదాం, చిన్న చిన్న కోరికలకు స్వస్తి చెబుదాం, మహోన్నతమైనటువంటి తత్వాన్ని అటువంటి కోరికల్ని కోరుకుందాం, ఆ తత్వాన్ని పొందుదాం. హరి ఓం.